ముందుగా అందరికీ హ్యాపీ సండే. సో ఇది వచ్చేసి సండే కాబట్టి అందరి ఇంట్లో ఏవో ఒక స్పెషల్స్ అయితే ఉంటాయి. సో మరి మా ఇంట్లో ఏం స్పెషల్స్ ఉన్నాయో చూసేయండి. రొటీన్ లాగే ఏం పెద్ద కొత్తగా ఏమి ఉండదు. బట్ ఇంట్రెస్ట్ ఉంటే చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? అండ్ సండే వచ్చిందంటే మా ఇంట్లో స్పెషల్స్ ఏమి ఉండమాట. ఎప్పుడు ఇలాగే రొటీన్గానే ఏదో ఒక మటన్ కానీ బోటీ కానీ ఏదో ఒకటి వండుకొని తింటాము. చికెన్ మటుకు వండాలండి. చికెన్ నార్మల్ డేస్లో చికెన్ ఎగ్స్ ఫిష్ ఇలాంటివి ఉంటాయి. బట్ సండే మటుకు మటన్ కానీ బోటీ కానీ ఏదైనా సరే సో ఇలా వండుకొని తింటామన్నమాట. అండ్ బిర్యానీ అంటే అప్పుడప్పుడు చేస్తాను. పిల్లలకి అంత ఇష్టపడరు. సో వాళ్ళకి ఎప్పుడైనా చేసి పెట్టినా సరే చాలా ఇబ్బంది పడుతూ తింటారు. ఎందుకో వాళ్ళకి బిర్యానీ అంత లైక్ చేయరన్నమాట. సో ఎప్పుడో ఒక మంత్లీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే అంత ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కేక్ మాట నిన్న చేశాను. ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వెజ్ కేక్ మాట పాలుతోని పెరుగుతో మాత్రమే చేశాను. ఇంకేమీ యూజ్ చేయలేదు. షుగరు అండ్ మైదాతో చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా సండే కదా చెప్పాను కదా ఆల్రెడీ. సండే వచ్చిందంటే కంపల్సరీగా మటన్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇది వచ్చేసి మటన్ అయితే తీసుకొచ్చాను ఒక 1/2 kg. సో అందులో వచ్చేసి నేను ఒక 12 eggs దాకా మిక్స్ చేసేసి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో కంపల్సరీగా సండే కొద్దిగా హెవీగానే వండుతాను అనమాట. సో మిగతా డేస్లో లైట్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఎగ్స్ వచ్చేసరికి మా ఇంట్లో పిల్లలకి మాకు అందరికీ చాలా ఇష్టం అన్నమాట. ఉడకబెట్టామంటే కంపల్సరీగా ఎగ్స్ ఉండేమంటే కంపల్సరీ 2 days ఎగ్స్ అయితే మాట తినేస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు కర్రీ ఒక పక్కన కుక్ అవుతుంది, ఒక పక్కన వచ్చేసి ఎగ్స్ ఉడికిపోయి. సో ఎగ్స్ తేవడం లేట్ అయిపోయింది. సో అందుకని కొద్దిగా లేకపోతే ముందుగానే ఉడకబెట్టేసి నేను కర్రీలో యాడ్ చేసుకుంటాను. అండ్ ఎగ్స్ నేను ఇంకా ఫ్రై చేయను, ఇంకా డైరెక్ట్గా ఉడకబెట్టేసి ఇంకా కర్రీని ఇంకొక 15 minutesలో దించేస్తాను. కానీ కర్రీలో డాట్స్ పెట్టేసి వేసేస్తాను అనమాట. అండ్ ఫ్రై అయితే చేయను. అసలు ఎగ్ అనేది అన్నిసార్లు కుక్ చేసేసి తింటే అది పాయిజన్గా కూడా మారుతుంది. అండ్ తిన్నాక అరగదంట కదా. సో చాలా దగ్గర విన్నాను. సో ఫ్రై చేయడం ఎవరైనా వచ్చినప్పుడు కొద్దిగా చూడటానికి బాగుంటుంది, తింటనే బాగుంటుంది అంటే తప్పదు. బట్ ఇంట్లో నా వరకు మా పిల్లల వరకు అయితే మటుకు నేను ఎగ్ని ఎప్పుడు ఫ్రై చేసి కుక్ చేయను. ఒకవేళ అలా ఫ్రై చేయాల్సి వస్తే ఫ్రై చేసిన ఎగ్గా పెడతాను, కానీ మళ్ళీ అది తీసుకెళ్ళి కర్రీలో వేయనమాట. సో అన్నిసార్లు బాయిల్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎగ్ ఎంత మంచిదో అది ఓన్లీ 10 to 15 minutes మాత్రమే కుక్ చేయాలి. అంతకుమించి ఎక్స్ట్రా కుక్ చేసామంటే మనమే ప్రాబ్లంలో పడతాము. సో స్టమక్ అంతా అప్సెట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు మన టైం బాగోకపోతే. అండ్ ఇక్కడ వచ్చేసి రసం అయితే నేను తాలింపు పెడుతున్నాను, వామ్ జార్ చేస్తున్నాను అనమాట. కరివేపాకు కూడా వేసిన తర్వాత కొద్దిగా అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఫ్రై చేసేసుకోండి. సో అలా ఫ్రై చేస్తే మనకి చారు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నాన్ వెజ్ కాబట్టి వామ్ చారు పెట్టాను ఈరోజు. సో వామ్ చారు కాబట్టి మనకి డైజెషన్ కూడా మంచిది అన్నమాట. నాన్ వెజ్ తింటాం కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి. అండ్ చారు తాలింపు పెట్టేటప్పుడు నేను చాలాసార్లు ఫేస్ చేశాను, ఆ ఆయిల్ ఫేస్ మీదకి వచ్చేస్తుంది. సో అందుకని కొంచెం దూరంగా ఉండి చేస్తాను. ఎందుకంటే ఆయిల్ నా ఫేస్ మీద తూలిపోయి చాలాసార్లు డాట్స్ పడిపోయి అవి ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయన్నమాట. సో ఆయిల్ మచ్చలు అంత బేగా పోవు. సో మన లేడీస్ అందరూ వంటకాల్లో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎండాకాలం కదా, సో మరీ వేడికి మరీ బేగా స్కిన్ పాడైపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టేసి అలా వదిలేసాను అనమాట. సో మటన్ తక్కువైనా ఎక్కువైనా సరే మినిమం 1.5 hour అయితే గ్యాస్ వేస్ట్ అవుతుంది మనకి. ఎందుకనంటే అంతసేపు కుక్ చేయాలి. అది తక్కువ కావచ్చు ఎక్కువగా అయినా సరే కంపల్సరీగా ఇలా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలాగా ఇంకా కొద్దిగా తిక్కీగా అయిపోతే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ మా అబ్బాయి ఇద్దరే వెళ్ళి వాటర్ తీసుకొచ్చేసారన్నమాట. సో మేము బయట నుంచి అయితే తెచ్చుకుంటాం వాటర్. ఇది వచ్చేసి 10 rupees మాట క్యాను. అండ్ వాటితో పాటు వెజిటేబుల్స్ అండ్ కొన్ని బనానాస్ కూడా తీసుకొచ్చారన్నమాట. సో ఈ వాటర్ మేము 3rd floorలో ఉంటాం కాబట్టి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అందులో ఎండాకాలం ఎంత వాటర్ తాగినా సరే ఇంకా తాగాలనిపిస్తుంది. సో ఎండలు అలా కాస్తున్నాయి. సో వైజాగ్ సైడ్ అయితే మటుకు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. 6 అయితే చాలు ట్యూబ్లైట్ లాగా ఎండ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా వెజిటేబుల్స్ అన్నమాట 1 week సరిపడా వెజిటేబుల్స్. అండ్
అండ్ మీరేం చేసుకున్నారు ఈ సండే స్పెషల్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే బాయ్.